హలో అండి, నమస్తే. సో ఈరోజు స్పెషల్ పెసరపప్పు. ఇందులో లైట్గా బ్రౌన్ కలర్ అనిపిస్తుంది, కానీ ఇది ఎల్లో ఇష్యూ ఉందండి. సో లైట్ ఫోకస్ కదా అనిపిస్తుంది. సో పెసరపప్పు ఈరోజు పొట్టుతోనే అలా వండేసాను అనమాట. పొట్టు పప్పుతోనే సో పెసరపప్పు అయితే చేసేసాను. ఇది రసం. సో రసం, నీళ్ళ చారు, ధనియాల చారు ఏదైనా అనొచ్చు అనమాట. సో మేమైతే ధనియాల చారు లేదంటే నీళ్ళ చారు అంటాము. సో మిరియాలు వేస్తే మిరియాల రసం ఇలా అనమాట. సో రసం అయితే చేశాను, ధనియాల చారు చేశాను అనమాట. అండ్ ఇది వచ్చి ఎగ్ పులుసు. సో ఇది అంటు పులుసు నిన్న పెట్టాను, బెండకాయలు వేసి అంటు పులుసు అయితే పెట్టాను అనమాట. సో ఇంత మిగిలింది, ఇందులో ఇలా ఎగ్స్ వేసేసి రెడీ చేసేసాను. ఎగ్ పులుసు అయిపోయింది ఇప్పుడు ఇది. సో ఇది అన్నమాట మా సండే స్పెషల్. పెసరపప్పు, ధనియాల చారు, అలాగే ఎగ్ పులుసు, ఇంకా పండు మిరపకాయ చట్నీ. సో ఇది మా స్పెషల్ ఈరోజు. సో చాలా బాగుంటుంది చట్నీ కూడా. సో ఇది మళ్ళీ ప్లాస్టిక్ ఎందుకు పెట్టారనుకుంటారు కదా, ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి మనం ప్లాస్టిక్ కానీ చెక్క స్పూన్ కానీ పెట్టాలండి. స్టీల్ పెడితే మనకు రస్ట్ వస్తుంది. సో అందుకే స్పూన్ పెట్టాను. సో పండు మిరపకాయ, చింతపండు చట్నీ చాలా బాగుంటుంది. ఒక స్టవ్ పైన అయితే అన్నం పెట్టేశాను అనమాట. ఇలా 4 వండేసాను. సో తొందరగా అయిపోయింది వంట. మీ స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి.